క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఆ దేవుడు మనందరికీ గొప్ప ధైర్యాన్ని, గొప్ప అభయాన్ని, గొప్ప శక్తిని ఇవ్వబోతున్నాడు. ఈ రోజంతా మనం చేసే ప్రతి పనిని, ప్రతి తలంపును ప్రభు పాదాల చెంత ఉంచి మన కుటుంబాన్ని దీవించమని, మన బిడ్డలను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, మన ఇంటిలో అనారోగ్యముతో ఉన్నవారిని తాకి స్వస్థపరచమని, అనేక బంధకాల నుండి, బాధల నుండి విడుదల పొందుకోలేక బాధపడుతున్న ప్రతి వారికి ఓదార్పును ఇవ్వమని, విడుదలను దయచేయమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మనందరి యొక్క వ్యక్తిగత ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అందరూ కూడా లేచి మోకరించి ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. ప్రార్థన లేకపోవడం ద్వారా అనేక సమస్యలు నా కుటుంబంలో వస్తున్నాయి. ప్రార్థన లేకపోవడం ద్వారా, కుటుంబ ప్రార్థన లేకపోవడం ద్వారా, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం ద్వారా, సంఘ ప్రార్థనలో పాలు పంచుకోకపోవడం ద్వారా నేను సాతానుకు బానిసనవుతూ ఉన్నాను, సాతాను శక్తులకు బానిసనవుతూ ఉన్నాను. ప్రభా, ఈరోజు ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయమని, ప్రార్థించే మంచి మనసును దయచేయమని, నీ పరలోక అభిషేకాన్ని నాకు కుమ్మరించమని ఆ గొప్ప దేవుని అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తెరవబడును అని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా ఎంతో శక్తిని పొందుకున్నాడు. ఎడారిలో జీవిస్తున్నప్పటికీ కావలసినటువంటి ఆహారాన్ని పొందుకున్నాడు. ఏలియా ప్రార్థిస్తూ ఉండగా కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవా, నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. ప్రార్థించే శక్తి నాకు దయచేయండి ప్రభా. ప్రార్థనలో ప్రభా బలహీన పడకుండా ఎల్లప్పుడూ సదా నిరంతరము ప్రార్థించే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన అనే ఆయుధాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన అనే వరముతో నన్ను దీవించండి ప్రభా. ప్రార్థన ద్వారా నన్ను అభిషేకించండి ప్రభా. మీ ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభా. అందరూ చప్పట్లతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రార్థించక పొందిన శక్తి నేనెవరికి
ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. ఆమేన్. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి మాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఆకలితో ఆ సింహాలు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థించగా ఏ ఒక్క సింహము కూడా ఆయనను తాకకుండా ప్రభు నామములో రక్షించబడ్డాడు. ఈరోజు మనము కూడా ఆపద కాలములో, సమస్యల కాలములో, అనారోగ్య కాలములో, ప్రమాదాల కాలములో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు కూడా అదే శక్తితో మనందరిని బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మనందరిని అభిషేకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు వరకు ప్రార్థన అశ్రద్ధ చేసిన సమయాలని, గుడికి వెళ్లకుండా దేవుని అగౌరవపరిచిన సమయాన్ని బట్టి, ప్రార్థన కుటుంబంలో ప్రార్థన లేకుండా అనవసరమైన వాటికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ దేవుని క్షమాపణ అడుగుతూ ప్రభువా దానియేలు వలె ఎడతెగక అన్ని సమయాల్లో ప్రార్థన చేసే మహాశక్తిని మాకు దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడచే వరము నీయవా. నీతో నడిచే స్తోత్రం. వరము నీయుమా. నీతో నడచే వరము నీయవా. నీతో నడిచే వరము నీయవా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి మాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా, పేతురు ప్రార్థించగా నీ ఆత్మతో వారిని దింపి స్తోత్రం. సరసాల నుండి విడుదలను వారికి దయచేశారు. యేసయ్యా. ఈ పేతురు ప్రార్థించగా ఆయన యొక్క వస్త్రము ద్వారా అనేకమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు జరిపించారు. ఈ రోజు ప్రభా మేమందరం కూడా ప్రార్థించగా మీ శక్తిని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, మీ కృపను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, ప్రార్థనలో బలపడే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా.
దిగక నీ ఆత్మను దింపితివి నీ పాడు చోటెల్లా దిగిరావయ్యా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలే చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలే చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నదానిని అభిషేకించు ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా చప్పట్లతో ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా 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 కావాలయ్యా హల్లెలూయా 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 పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా ప్రార్థనని ఆయుధాన్ని ప్రభా ఈ బిడ్డల్లో ఉంచండి ప్రార్థనని శక్తితో నింపండి ప్రభా దుష్ట శక్తుల నుండి ఆటంక శక్తుల నుండి ప్రభా విడుదల ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా మోషే ప్రార్థించాడు, ఎర్ర సముద్రాన్ని దాటుకుని వెళ్ళాడు. మోషే ప్రార్థించాడు, రాత్రి నుండి జీవజలాన్ని రప్పించాడు. అబ్రహాము ప్రార్థించాడు, సుధమ గోమర పట్టణాలను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఈ సహోదరులారా, ప్రార్థన అంటే
దేవునితో పరిచయం ఏర్పాటు చేసుకోవటం అని అర్థం. ప్రార్థన అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం అని అర్థం. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం. ఈ లోకానికి, ఈ లోక ఆశలకు, ఈ లోక బంధకాలకు దూరముగా వెళుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దుష్ట శక్తులను, భయాన్ని, ఆందోళన నుండి విడుదల పొందుకునే మహాకృపను పొందుకుంటున్నాం. ప్రార్థన ద్వారా సైతాను తలను చితగొడుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా దేవునికి సొంత బిడ్డలుగా మారుతున్నాం. ఈ లోక దుష్ట శక్తులను తరిమి కొడుతూ ఉన్నాం. ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖి మాట్లాడటం అని అర్థం. బైబిల్లో ప్రార్థించినటువంటి వారు, విశ్వాసముతో ప్రార్థించినటువంటి వారు, ఎడతెగక ప్రార్థించినటువంటి వారు ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నారు. సంతానం లేదని అన్న కన్నీరు మున్నీరుగా చేసుకుని సంతానం ఇచ్చేంత వరకు ఆ దేవాలయంలో నుంచి కదలలేదు. అద్భుత రూపంలో ఆమె సంతానాన్ని పొందుకుంది. ఈ లోకంలో ఏ మానవ మాతృడికి చేతకానటువంటి, వల్ల కానటువంటిది దేవుని ద్వారా సాధ్యం చేసుకుంది అన్నా. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు ప్రార్థించగా సింహాలు పారిపోయాయని మనం వింటున్నాం. ప్రార్థన చేయటం అంటే దేవుని శక్తితో నింపబడటం అని అర్థం. ప్రార్థించటం అంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి వస్త్రాలను కప్పబడటం అని అర్థం. ఆ దేవుని యొక్క వస్త్రాలు, ఆ తేజోవంతమైనటువంటి వస్త్రాలు నీ మీద కప్పగా ఏ చీకటి శక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా మన దరిదాపుల్లోనికి రాలేదు. నిస్వార్థమైనటువంటి ప్రార్థన అంటే దేవునికి ఇష్టం. ఎడతెగక ప్రార్థన చేసేవారంటే దేవునికి ఇష్టం. అన్ని సమయాలలో దేవుని యందు కృతజ్ఞతాభావం కలిగిన వారంటే దేవునికి ఇష్టం. లేనప్పుడు మాత్రమే ప్రార్థన చేయటం కాదు, ఉన్నప్పుడును అన్ని సమయాలలోనూ. అందుకని ప్రభు అంటున్నాడు, అన్ని సమయాల్లో సదా ప్రార్థింపుడు అని. ఒక్కరోజు కాదు, ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కాదు, అన్ని సమయాలలో ప్రార్థన చేయండి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రార్థన చేసే వాళ్ళను నీతిమంతులుగా మార్చాలని దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేసుకున్నాడు. ఆ సమయంలో నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు ఒక మాట చెప్పాలని, నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు ఒక మాట చెప్పకుండా నేను ఎలా నాశనం చేస్తాను అని అబ్రహాముతో ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాం, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. పాపం పెరిగిపోతుంది, రోజు రోజుకి పాపం పండిపోతుంది. ఈ పాపపు జాతిని నాశనం చేస్తాను అని అబ్రహాముకు చెప్తే అబ్రహాము సాగిలపడి అడుగుతున్నాడు. 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో కొంతమంది నీతిమంతులు కూడా ఉన్నారయ్యా. పాపాత్ములతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అని అడిగినప్పుడు, కనీసం 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు, బేరమాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నీతిమంతుడైనటువంటి అబ్రహాము మాటను తీసివేయకుండా, ప్రార్థనా శక్తి కలిగినటువంటి దేవుని మీదే ఆధారపడుతున్నటువంటి అబ్రహాము మాటను తీసివేయకుండా, ఓకే అబ్రహాం, నేను వాళ్ళని రక్షిస్తాను, కనీసం 50 మంది ఉన్నా నేను వాళ్ళందరినీ కూడా రక్షిస్తాను అన్నాడు. అబ్రహాం వెళ్ళి చూస్తే కనీసం 50 మంది కూడా లేరు. మళ్ళీ పరుగులు తీసి ప్రభు పాదాల దగ్గర పడి, అయ్యా నా మీద కోపపడవద్దు, 5 తక్కువ 45 మంది ఉంటే రక్షిస్తావా? 5-10 తక్కువ 40 మంది ఉంటే రక్షిస్తావా? ఈ విధంగా
50 నుండి 10 వరకు బేరమాడుతున్నాడు. కనీసం 10 మంది ఉన్నా రక్షిస్తానని దేవుడు చివరిగా ఒక అవకాశం ఇచ్చాడు. వెళ్ళి చూస్తే 10 మంది కూడా అక్కడ కనిపించలేదు. ప్రియ సహోదరులారా, అబ్రహాము గుండె బాదుకుంటూ విలపిస్తూ ఉన్నాడు, అయ్యా ఈ పాపులను కరుణించమని. ప్రార్థన అంటే ఓర్పు సహనంతో కూడినటువంటిది. ప్రార్థన అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయాన్ని, కృపను, క్షమాపణను కోరుకునేదే ప్రార్థన. సహోదరులారా, ఒకరోజు ప్రార్థన చేయగానే జరగలేదని మళ్ళీ గుడికి వెళ్ళకుండా మానేస్తున్నాం. ఒక వారం రోజులు లేదా ఒక 9 రోజులు 7 రోజులు నవదిన ప్రార్థనలో ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరలేదని మళ్ళీ ఆ దేవుని ఆలయానికి వెళ్లకుండా మానేస్తున్నాం. అబ్రహాము 50 నుంచి ప్రారంభించాడు, 10 వరకు దిగజారిపోయాడు. అయినా కూడా ఓపికతో, నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ దేవుని యొక్క కనికరాన్ని పొందటం కోసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా నిరాశను వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం అవిశ్వాసాన్ని వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా అవిధేయతను వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుని చిత్తానికే సమర్పించాలి. ప్రభు చిత్తానుసారం ప్రార్థించే ప్రతి బిడ్డకు గొప్ప కార్యాలు జరుగుతాయని. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టుకుని, ప్రార్థన అనే ఆయుధం ఇప్పటి వరకు నీవు నేను కలిగి ఉన్నామా? ప్రార్థన లేకుండా అన్నీ కావాలి అంటే అది అసాధ్యమైనదే. దేవునితో మనం సమయాన్ని గడపకపోతే ఈ లోకమే మనల్ని పరిపాలిస్తుంది. దేవునితో సమయాన్ని గడిపినప్పుడల్లా ఈ లోక బంధకాల నుండి, ఈ లోక పాపపు వ్యామోహాల నుండి దేవుడు దూరంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఎంతగా దేవునితో ఉంటావో అంతగా ఈ లోకం నీకు దూరంగా వెళుతుంది. ఎంతగా ఈ లోకంతో ఉంటావో దేవుడు కూడా అంతగా నీవు దేవుని దూరంగా పెడుతూ ఉన్నావు. ఈరోజు నీవు నేను నిర్ణయం తీసుకున్నా, దేవుడు కావాలా, ఈ లోకం కావాలా? దైవ కార్యాలు, అద్భుత కార్యాలు కావాలా, ఈ లోకపు పాపపు శాపపు కార్యాలు కావాలా? సదా ప్రార్థింపుడు, అన్ని వేళలా ప్రార్థింపుడు, రేయింబవళ్ళు ప్రార్థించగా నీ ప్రార్థన నేను ఆలకించలేననుకున్నావా అని లూకాసు వార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు. అనుక్షణం ప్రార్థించి గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకునే మహాభాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీ ఉన్నతమైన నామములో దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని తొలగించమని వేడుకుంటున్నాను. వ్యాధి బాధలను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. దుష్ట శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఆటంక శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. పాపపు శాపపు శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ప్రార్థన అనే ఆయుధాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. శాపాల నుండి, రోగాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రార్థనా శక్తిని కలిగి మీ అభిషేకాన్ని పొందుకుని, మీతో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని, మీ దీవెనలన్నీ కూడా పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. యేసు రక్తములో ప్రతి బిడ్డ కడగబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో కుటుంబంలో ఉన్న అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత, అభిషేక, ఆశీర్వాద వరాలు వచ్చును గాక. నూతన గృహాలు నిర్మించబడును గాక. యవనస్తులకు బంగారు భవిష్యత్తు లభించును గాక. చదువుకున్న వారికి బంగారు భవిష్యత్తు లభించును గాక. మంచి ఉద్యోగాలు వచ్చును గాక. సంతాన వరము లభించును గాక. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు సిద్ధముగా అవును గాక. బిజినెస్ గొప్పగా ప్రారంభం అవును గాక. ప్రత్యేకమైనటువంటి అవసరాలన్నీ కూడా మీ పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డలందరూ కూడా దీవించి కాచి కాపాడమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించి మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకి సమర్పించి ఇంకా దేని నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు
అతి త్వరలోనే దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఊహించని కార్యాలు చేస్తున్నాడు. ఆయన ముందు మోకరిస్తే ఎవరి ముందైనా నిలబడగలిగే శక్తిని ఆయన నీకు ఇస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థించి, ప్రభా ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.